ప్రార్థనాపరుడైనా ఆత్మీయుడైనా బలహీనంగా ఉన్నాను, ఏ పరిస్థితి లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను బలహీనుడిగా దేవుడు చూడట్లేదు. బలహీనుడిగా దేవుడు నిన్ను చూడడు, బలవంతుడిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. దావీదు యుద్ధ రంగంలో ఎప్పుడు యుద్ధం చేసిన వాడు కాదు, కానీ గొలియాతుని ఎదిరించడానికి దేవుడు సిద్ధపరిచాడు దావీదుని. గొలియాతు లాంటి పరిస్థితులు నీ జీవితంలో చెవి చూడాల్సి వస్తున్నా, గొలియాతు లాంటి అనుభవాలు నీకు ఎదురవుతున్నా, గొలియాతు లాంటి సిచ్యువేషన్ నీ ముందున్నా, గొలియాతు లాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా, దావీదు వలే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. దావీదు వలే దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆయన నడిపించబోతున్నాడు. వస్తున్నాయా నీ ముందు గొలియాతు లాంటి పరిస్థితులు? నీ ఎదురుగా గొలియాతు లాంటి అడ్డుగోడలు ఉన్నాయా? నీ ఎదురుగా గొలియాతు లాంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు మెదులుతున్నాయా? ఎక్కడికి పోయినా, యాడికి పోయినా, ఏం చేసినా, ఎంత చేసినా గొలియాతు లాంటి అనుభవాలు నీ కళ్ళ ముందు, నీ పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావా? దావీదు వలే దేవుడు యుద్ధ రంగంలో నిన్ను గెలిపించబోతున్నాడు. దావీదు వలే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. దావీదు వలే నువ్వు విజయ పతాకం ఎగరవేయబోతున్నావు. ప్రార్థనా గదిలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఎక్కడున్నా దేవుని అనుభవాన్ని, దేవుని సన్నిధిని నువ్వు గడపగలిగినట్టయితే, దేవుని వైపు తిరగగలిగినట్టు